ఈరోజు కథ మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేస్తుంది. తరచుగా చాలా సందర్భాల్లో మనం కుక్కల పేర్లు తీసుకుని ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. మనం ఎవరినైనా దూషిస్తున్నప్పుడు కూడా మొదట మన నోటి నుంచి కుక్క అనే పేరు వస్తుంది. కానీ కుక్క అన్న పదం మరీ అంత చెడ్డదా? కుక్క ఇంత నీచమైన జీవిగా ఎందుకు మారింది? ఎన్ని రోజులుగా ఆకలితో డోర్ దగ్గర పడి ఉన్నా కూడా మనల్ని అది ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు. కానీ మనం మాత్రం దాని పేరును ఉపయోగించడంలో ఏమాత్రం ఆలోచించడం. కానీ మనం మాత్రం ప్రతి తిట్టులోనూ దాని పేరును వాడుతూ ఉంటాం. మీరు కేవలం 5 నిమిషాల సమయాన్ని వెచ్చించి ఈ కథను పూర్తిగా వినండి. అసలు మీకు దానిపై ఉండే దృక్పథమే మారిపోతుంది. ఒక ఊరిలో సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను తన జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తాను గత జన్మలో చేసిన పాపాల వల్ల ఇప్పుడు బాధపడాల్సి వచ్చిందని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఒకరోజు అందరి సమస్యలు వినే సాధువు ఒకరు ఊరికి కొంత దూరంలో నివసిస్తున్నాడని తెలిసింది. మరుసటి రోజు సురేష్ ఆ సాధువుని కలవడానికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న సురేష్ ఆ సాధువు ఆశ్రమంలో కొంతమందికి బోధించడం చూశాడు. అప్పుడు సురేష్ సాధువుకి నమస్కరించి, గురుదేవా, నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతోంది అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఎటువంటి సంచారం లేకుండా నన్ను అడగండి అని చెబుతాడు. అప్పుడు సురేష్ మాట్లాడుతూ, గురుదేవా, కుక్కకి రొట్టె ముక్క తినిపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవాలని ఉంది అంటాడు. బాబు, కుక్కకు రొట్టె ముక్కను తినిపించడం ద్వారా మనిషికి 8 ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకున్న వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. అతను జీవితంలో ఎప్పుడూ దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు. అతను తన జీవితమంతా సంతోషంగా ఉంటాడు. అతను మరణానంతరం మోక్షాన్ని కూడా పొందుతాడు అని చెప్తాడు. సాధువు, బాబు, నేను నీకు కథ చెప్తాను, జాగ్రత్తగా విను, అప్పుడు నీకు అంతా తెలుస్తుంది అని అన్నాడు. ఒకప్పుడు ఒక నల్లటి కుక్క ఉండేది. అది ఎప్పుడూ చాలా నిస్సహాయంగా, ఆకలి మరియు దాహంతో ఉండేది. ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళేది. కానీ ఎవ్వరూ ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆకలితో అక్కడే పడి తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది ఊరి బయట నది ఒడ్డున ఉన్న ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకుని ఆ మహర్షితో ఇలా అంది, ఓ మునివర, మీరు చాలా జ్ఞానవంతులు అని నేను భావిస్తున్నాను. అందుకే నేను ఆకలితో ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చాను. దయచేసి నాకు రొట్టె ముక్క ఇవ్వండి. దాన్ని తిని నేను ఆకలి తీర్చుకుంటాను. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, ఓ కుక్క, నువ్వు తిని ఆకలి తీర్చుకోవడానికి ఊళ్ళో ఎవరూ ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదా? కుక్క ఋషితో ఇలా అంది, ఓ మునివర, నేను మీకు ఏం చెప్పాలి, మీరు నా మాటలు నమ్మరు అని అంది. అప్పుడు మహర్షి, చెప్పు, పర్లేదు, నువ్వు నాకు చాలా నిస్సహాయంగా కనిపిస్తున్నావు, నేను ఖచ్చితంగా నీ మాటలు నమ్ముతాను అన్నాడు. అప్పుడు కుక్క, సరే మునివర, నేను మీకు నా కథ చెబుతాను అని దాని కథ మొదలుపెట్టింది. ఓ మునివర, లోకంలోని ప్రజల్లానే మమ్మల్ని కరుణించండి. మాకు ఇల్లు లేదు, మాకు సంపాదించి తినడం తెలీదు. చలికాలంలోనూ ఎండాకాలంలోనూ అలాగే తిరుగుతూ ఉంటాం. దాన్ని మా దురదృష్టంగా భావిస్తాం. కానీ మాకు ఆకలి వేస్తుంది. మీలాగా కింద పడి దెబ్బ తగిలినప్పుడు మాకు బాధ కలుగుతుంది. మీలా ఎలా ఏడవాలో మాకు తెలియదు. ఈ 3 విషయాల్లో మేము మీకు సమానం. అందుకే దయచేసి మాపై దయ చూపండి. మమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టొద్దు. దేవుడు మమ్మల్ని పుట్టించడమే బాధలో పుట్టించాడు. పైగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము మీలాంటి మనుషులం కాదు కదా. మేము ఆశ్రిత జీవులం. మేము పుట్టగానే కళ్ళు చెవులు మూసుకుపోతాయి. అయితే మీరు పుట్టినప్పుడు గానం మరియు నృత్యం ఉంటాయి. సంగీత వాయిద్యాలు వాయిస్తారు, ఆనందంగా జరుపుకుంటారు. ఇదంతా మేం పుట్టిన రోజున కూడా జరిగితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. మీరు పడుకున్న మంచం పత్తితో మెత్తగా ఉంటుంది. మీకు చలి అస్సలు అనిపించదు. నేను కూడా పెద్ద ఇంట్లో పుడితే బాగుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాను. నేను పుట్టాక కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ తన 5 పిల్లలను తన ఛాతికి తగిలించుకుని రోడ్డుపై పడి ఉంది. మేం మొత్తం 5 అన్నదమ్ములం. మిగిలిన 4 ఎరుపు మరియు గోధుమ రంగులో ఉన్నాయి. నేను మాత్రమే నలుపు రంగులో ఉన్నాను. నేను అందరికంటే చిన్నవాణ్ణి, అందుకే బలహీనంగా ఉన్నాను. మా అమ్మ చాలా అరుదుగా మా దగ్గరకు వచ్చేది. ఎందుకంటే ఆమె తన స్వంత ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆమె తినకపోతే ఆమె మాకు పాలలా తాగిస్తుంది. మేము 5 అన్నదమ్ములం. ఆ ఒక్క తల్లిపైనే ఆధారపడ్డాం. ఆ నిరుపేద తల్లి తన ఆహారం కోసం ఇటు అటు పరిగెత్తేది. కొన్నిసార్లు ఆమెకు ఆహారం లభిస్తుంది, కొన్నిసార్లు లభించేది కాదు. కానీ ఆమె ఎప్పుడూ మా 5 చాలా జాగ్రత్తగా చూసుకునేది. రాత్రంతా మెలకుగా ఉండి గ్రామాన్ని కాపలా కాసేది. ఏ అపరిచితుడు కూడా చెడు ఉద్దేశంతో గ్రామం వైపు చూడ్డానికి సాహసించేవాడు కాదు. మా అమ్మకు భయపడి ఇతర గ్రామాల కుక్కలు కూడా ఊళ్ళోకి వచ్చేవి కావు. ఊరిలో ఏ రైతు పొలంలో అయినా సరే పంటను తినడానికి ఏదైనా జంతువు వస్తే మా అమ్మ పరుగున వెళ్ళి తరిమేది. గ్రామస్తులకు ఇన్ని చేసినా కూడా మా అమ్మకి ఎవరూ భోజనం ముద్ద పెట్టరు. వేరే దారి లేక మా అమ్మ బలవంతంగా ఆహారం తెచ్చుకునేది. చాలాసార్లు ఆమెను కర్రలతో కొట్టి తరిమేసేవాళ్ళు. పిచ్చి తల్లి.
ఆ రోజు ఆకలితో ఉండేది. ఓ మునివర, మేము మీలాగా ఆకలితో ఉంటాం కదా. పైగా ఆమె తన 5 పిల్లల గురించి కూడా ఆందోళన చెందుతుంది. చివరికి ఆమె కూడా ఒక తల్లే కదా. ఆకలి ఆమెను ప్రశాంతంగా కూర్చొనివ్వలేదు. ఆమెను చూసి గ్రామస్తుల హృదయాలు కూడా కరగలేదు. అలా నిస్సహాయంగా వాళ్ళ ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ తినడానికి ఏదైనా దొరికితే కడుపు నిండా తన ఆకలి తీర్చుకునేది. చాలాసార్లు అది ఆహారం తీసుకోవడం చూసిన ప్రజలు కర్రలతో కొట్టేవారు. కొందరు క్రూరమైన వ్యక్తులు కొన్నిసార్లు దాన్ని ఇంట్లో లాక్కెళ్ళి బంధించి కొట్టేవారు. వాళ్ళు మా అమ్మ పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. ఓ మునివర, మా అమ్మ ఏం తప్పు చేసింది? తన కడుపు కోసమే తిండి దొంగిలించింది, అంతే కదా. తనకి దొంగతనం చేయాలనే ఆసక్తి లేదు. మేడలు మిద్దెలు కట్టాలనే కోరికలు లేవు. ఒకరోజు భారీ వర్షం, వడగలు పడుతున్నాయి. చల్లని గాలి వీస్తోంది. నా తోటి 3 సోదరులు చలికి వణికిపోతూ చనిపోయారు. ఆ రోజు మా అమ్మ చాలా ఏడ్చింది. కానీ మనుషులకు మా బాధ అర్థం కాలేదు. ఎందుకంటే మరణించింది వాళ్ళ పిల్లలు కాదు కదా. అప్పుడు ఆ కుక్క, ఓ మునివర, ఇప్పుడు మేము 2 అన్నదమ్ములం మాత్రమే మిగిలిన్నాం. మా అమ్మ మా ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించింది. అదే ఊళ్ళో ఒకరోజు ఒక సేట్ ఇంట్లో విందు జరుగుతోంది. అనేక రకాల మిఠాయిలు వండారు. సేట్ ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు. మా అమ్మ తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని పదే అక్కడికి వెళ్ళేది. కానీ అక్కడ ప్రజలు ఆమెను తరిమేశారు. ఎవ్వరూ ఆమెపై కనికరం చూపలేదు. ఆ తల్లికి తినడానికి ఒక్క రొట్టె వేస్తే ఏమవుతుంది? ఒక్క రోటీతో వారికి ఏమైనా నష్టం కలుగుతుందా? కాదు కదా. మా అమ్మ పదే వెళ్ళి అక్కడ నిలబడి చూస్తోంది. సేట్జీ ప్రాంగణంలో విందు ప్రారంభమైంది. భోజనం వడ్డించడం మొదలుపెట్టారు. మా అమ్మ కూడా అక్కడికి వెళ్ళి తోకోవడం మొదలుపెట్టింది. భోజనం వడ్డించే వ్యక్తి ఏదో పని మీద లోపలికి వెళ్ళినప్పుడు మా అమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. అలా మా అమ్మ లోపలికి వెళ్ళడం చూసి అన్ని వైపుల నుంచి ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. మా అమ్మ ఆ అరుపులు విని భయపడింది. 2-3 వ్యక్తులు కర్రలతో తన వెనుక చాలా వేగంగా పరిగెత్తారు. మా అమ్మ భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆమెకు మార్గం కనిపించలేదు. ఎందుకంటే తనను అన్ని వైపులా కర్రలతో జనం చుట్టుముట్టేశారు. తర్వాత అమ్మ అక్కడ భోజనం చేస్తున్న వారిని దాటుకుని బయటకు వెళ్ళింది. అందరూ లేచి నిలబడి తినడం మానేసి కుక్క వల్ల ఆహారం పాడైందని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. అప్పుడు వ్యాపారి కూడా ఆ కుక్క వల్ల ఆహారం పాడైపోయిందని ఏడుస్తున్నాడు. ఆమె ఆహారంలో లేదా ప్లేట్లో నోరు పెట్టలేదు. పక్క నుంచి పరిగెత్తుకుని వెళ్ళిందంతే. నగరాల్లో ప్రజలు కుక్కలను పెంచుతారు. వాటిని ఇంట్లో పడుకోబెట్టుకుంటారు. వాటికి ఆహారం ఇస్తారు, ముద్దులు పెడతారు. వాళ్లలో కొందరు ఇది మనం తినదగిన ఆహారం కాదు అని ఎవరినీ తిననివ్వలేదు. చివరకు అక్కడి వాళ్ళంతా వారి మాటలను అంగీకరించారు. దాన్ని పేదలకు పంచేశారు. ఆ రోజు మా అమ్మకి కడుపు నిండా తిండి దొరికింది. ఆమె జీవితంలో అంతటి ఆనందాన్ని ఎప్పుడూ చూడలేదు. అయితే ఆ సంతోషమే ఆమెకు పెద్ద సమస్యగా మారింది. అప్పుడే భోజనం ముగించి హాయిగా పడుకుంది. ఆ సేట్ కర్రతో అక్కడికి చేరుకుని ఆమెను దారుణంగా కొట్టాడు. అక్కడి నుంచి పారిపోయే అవకాశం కూడా ఆమెకు దొరకలేదు. కర్ర దెబ్బలకు ఆమె తీవ్రంగా కేకలు వేయడం మొదలుపెట్టింది. తల్లి రోదన వింటే రాయి కూడా కరిగిపోతుంది. కానీ ఆ క్రూరమైన వ్యక్తి ఆమెపై కనికరం చూపలేదు. ఆమెను గట్టిగా కొడుతూనే ఉన్నాడు. ఊరంతా తల్లి రోదన వింటోంది. అప్పుడు కొంతమంది వచ్చి, సేట్జీ, ఆకలితో ఉన్నప్పుడు మనిషి మనసు కూడా సరిగ్గా పనిచేయదు. అది జంతువు. మంచి మరియు చెడుల గురించి దానికి ఏం తెలుసు చెప్పు? ఇప్పుడు దీన్ని చంపడం ద్వారా మీకు ఏం లభిస్తుంది? జరగాల్సింది జరిగిపోయింది కదా అని అన్నారు. ప్రజలు అతడికి వివరించిన తర్వాత అతను మా అమ్మను కొట్టడం మానేశాడు. అప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆమె మా వద్దకు వచ్చింది. అమ్మ వచ్చి మా అన్నదమ్ములిద్దరికీ కథంతా చెప్పింది. కుక్కల జీవితం ఎంత బాధాకరమో అని మేము అనుకున్నాం. మనిషి కేవలం ఒక రొట్టె ముక్క కోసం దొంగలా భావించి మనల్ని కొడతాడు. మన బాధను అర్థం చేసుకోలేని ఇలాంటి వాళ్ళు పనికిరారు. ఓ మునివర, ఒకరోజు అదే ఊరి బయట ఒక బ్రాహ్మణుడు వచ్చున్నాడు. అతను తన ఆహారం కోసం ఒక స్టవ్ తయారు చేశాడు. పప్పు వండడానికి దానిపై ఉంచాడు. ఆ తర్వాత అతను పిండిని కలిపుంచాడు. నీళ్లు తెచ్చేందుకు సమీపంలోని బావి వద్దకు వెళ్ళాడు. అలా తిరుగుతూ అమ్మ కూడా అక్కడికి చేరుకుంది. ఆమె పిండిని చూసి ఈ పిండికి యజమాని లేడేమో అని ఆలోచిస్తూ ఆ పిండిని తినడం మొదలుపెట్టింది. మరోవైపు బ్రాహ్మణుడు బావి దగ్గర నుంచి వచ్చి చూసేసరికి ఒక కుక్క తన పిండిని తింటూ ఉంది. అతను చాలా బాధపడ్డాడు. 2 రోజులుగా తను ఆకలితో అలసిపోయి ఉన్నాడు. ఏడవడం మొదలుపెట్టాడు. కొంతమంది అతనితో, ఓ బ్రాహ్మణదేవా, ఈ కుక్క మీ పిండిని కూడా పాడు చేసిందా? నిన్న ఇదే కుక్క సేట్జీ వంటలను మొత్తాన్ని పాడు చేసిందని అన్నాడు. బ్రాహ్మణుడు విచారంగా, సోదరా, ఈ దుష్ట కుక్క నా పిండిని తినడానికి వేచుందని నాకెలా తెలుస్తుంది? ఆ బ్రాహ్మణుడు ఆలోచించకుండా కర్రతో మా అమ్మపై దాడి చేశాడు. అమ్మ ఆ పిండిని కూడా సరిగ్గా తినలేకపోయింది. ఆ బ్రాహ్మణుడి దెబ్బల వల్ల
మా అమ్మ నెలల తరబడి కుంటుతూనే ఉంది. ఆ రోజు మొదటిసారి మనిషి ఎంత స్వార్థపరుడో నాకు అర్థమైంది. అలా బాధపడుతూ కుక్క ఇలా అంటుంది, మునివర, మన లోపం ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టే స్వార్థపరుల కిందే మనం ఉండాలనుకుంటాం. మనల్ని ప్రేమించి పోషించే వ్యక్తులకు మనం ఎంత ఉపయోగకరంగా ఉంటామో మనకే తెలియదు. మనం వారి ఇంటికి కాపలాగా ఉంటాం. అంతేకాకుండా మానవులకు తెలియని అనేక ఇతర ప్రయోజనాలున్నాయి. మనుషులు కుక్కకు రోటీ తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే వారి జీవితంలో నష్టాలను నివారించవచ్చు. ఈరోజు నేను మీకు రోటీని కుక్కకు తినిపించడం వల్ల 8 ప్రయోజనాలను తెలియజేస్తాను అని మహాత్ముడు చెప్పాడు. కుక్కకు రోటీ తినిపించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుందని మహాత్ముడు చెప్పాడు. దాని చెడుకన్ను పడినప్పుడు ప్రతి మనిషి నాశనం అవుతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి మహాదశ మొదలవుతుందో అప్పుడు చేసిన పని ఆటోమేటిక్గా చెడిపోవడం మొదలవుతుంది. ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభానికి గురవుతాడు. ఆ పరిస్థితిలో వ్యక్తి కుక్కకు రోటీ తినిపిస్తే ఆ శని యొక్క ప్రతికూల ప్రభావం అతనిపై పడకుండా ఉంటుంది. కుక్కకు రోటీ తినిపించడం వల్ల కలిగే రెండవ ప్రయోజనం అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. మీరు అప్పుల బారి నుంచి బయటపడతారు. మీకు ఇప్పటికే ఉన్న అప్పు నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. కుక్కకు ఉదయం మరియు సాయంత్రం ఆహారం తినిపించడం ద్వారా మీ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. కుక్కకు రొట్టె తినిపించడం వల్ల 6వ ప్రయోజనం మీకు వృద్ధి పెరుగుతుంది. చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది. దృఢంగా ఉంటారు. మీ మనసు ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. దేవుడు సంతోషంగా ఉంటాడు మీరు చేసే పనికి. ఎందుకంటే భగవంతుడు అన్ని జీవుల పట్ల శ్రద్ధ వహిస్తాడు కాబట్టి. అన్ని జీవులపై దయ చూపే వ్యక్తి పట్ల దేవుడు ఎప్పుడూ గొప్ప మనసును చాటుకుంటాడు. ఇంతకుముందు మీరు మీ పెద్దల నుంచి వినే ఉంటారు, కుక్క ఏడ్చినప్పుడు అది శుభసూచకం కాదని, ఏదైనా ఇబ్బంది వస్తుంది లేదా ఎవరైనా చనిపోతారని. కాబట్టి కుక్కను ఎప్పుడూ ఏడవకుండా చూసుకోండి. కాబట్టి ఈ కుక్కలను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకండి. ఈ విధంగా మహాత్ముడు సురేష్కి కుక్కకు రొట్టె తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్తాడు.